ఇక మనం ప్రత్యేక హోదా అంశం రకరకాల మలుపులు తిరుగుతోంది. ప్రధానంగా ఏపీ శాసనసభ అంతా గందరగోళంగా మారింది. విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీనిపై చర్చ జరపాల్సిందేనని పట్టుబడితే ప్రకటన చేస్తానంటూ చంద్రబాబు గారు ముందుకు వచ్చారు. అదే సమయంలో రేపు బంద్కు పిలిపించి జగన్ గారు చంద్రబాబు గారు ప్రజల చెవిలో క్యాబేజీ పూలు పెడుతున్నారు, రాష్ట్ర భవిష్యత్తే గందరగోళం అవుతోందంటూ వారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత శాసన మండలిలో చంద్రబాబు గారు తాను రాజీ పట్టడం లేదంటూనే తాను ఇచ్చింది తీసుకోవాలని చెబుతున్నారు. వీటికి సంబంధించి ముందుగా ఒక వార్తా విశేషాన్ని చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలు ఆవిరైపోయాయి. ప్రత్యేక హోదా సంజీవిని కాదని రాగమందుకున్న చంద్రబాబు కేంద్రం ఇచ్చిన సాయాన్ని స్వాగతించి 5 కోట్ల ఆంధ్రుల ఆశలను ఆవిరి చేశారు. విభజనతో సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సంజీవినిగా భావిస్తున్న ప్రజల కలలను కలలు చేశారు. హోదా లేదు, దగానే. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలు బలి, 27 నెలల ఆశలు ఆవిరి. కేంద్ర సాయాన్ని స్వాగతించిన చంద్రబాబు. హోదా కోసం ఏనాడు చిత్తశుద్ధితో యత్నించని చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేకుండా మౌనం. ప్రత్యేక హోదా సంజీవని కాదని ముందు నుంచి రాగాలు. ఏవైనా ఓ పద్ధతి ప్రకారం చేయాలని చెప్పే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను తుంగలో తొక్కించడంలోనూ పద్ధతి ప్రకారమే వ్యవహరించినట్లు కనిపిస్తోంది. ప్రత్యేక హోదా పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని ఇచ్చిన హామీ 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అన్న విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ప్రత్యేక హోదా సంజీవని కాదన్న రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి తేటతెల్లమైంది. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ వస్తుందని, అది రాష్ట్రానికి చాలా ప్రయోజనకరమని చంద్రబాబు పక్షాన కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రి సుజనా చౌదరి వకాల్తా పుచ్చుకున్నారు. ఆర్థిక సంఘం ఆంక్షలని, ప్రణాళిక సంఘం లేదని, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావడం కష్టమని అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రి సుజనా చౌదరి సన్నాయి నొక్కులు నొక్కారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో ఏపీ అధికార పార్టీ ఆడుతున్న నాటకాలను ప్రజల ముందు ఎండగట్టిన విపక్షం హోదా సాధన కోసం ఎందాకైనా వెళతామని తన దృఢచిత్తాన్ని ప్రకటించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు చంద్రబాబు పోదులిచ్చారు. ప్రజల్లో భావోద్వేగాలు పెరగగానే వైఖరి మార్చుకున్నట్టు చంద్రబాబు చెప్పుకున్నా చేయాల్సిందంతా పద్ధతి ప్రకారమే చేసినట్టు కనిపిస్తోంది. ప్యాకేజీ మంతనాలను కొనసాగించారు. చివరకు హోదా లేదన్న కేంద్రం ప్రకటనను తన మంత్రులను పక్కన కూర్చోబెట్టుకుని మరీ ఓకే చేశారు. ఏదేమైనా కూడా ఈరోజు ఏవైతే ఇచ్చారో ఇంత మునుపు కూడా ఏదైనా మనకు వచ్చినట్టన్నీ కూడా నేను వారికి వచ్చిన దానికి స్వాగతిస్తూ చేయాల్సింది చాలా ఉంది. చంద్రబాబు ఓకే చెప్పిన తర్వాతే జైట్లీ ప్రకటన చేసినట్టు కనిపిస్తోంది. కేంద్రం ప్రకటించిన సాయాన్ని అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ సమర్థించడం చంద్రబాబు ఆలోచనను తేటతెల్లం చేసింది. కేంద్రం ప్రకటించిన సాయాన్ని స్వాగతిస్తున్నానని చంద్రబాబు ప్రకటించగానే 27 నెలల ఆశలన్నీ ఆవిరైపోయాయి. 5 కోట్ల ఆంధ్రుల ఆంక్షలన్నీ బలైపోయాయి. ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోవడంతో కాళ్లబేరానికి వచ్చిన చంద్రబాబు ప్యాకేజీకి అంగీకరించినట్టు కనిపిస్తోంది. ఫోర్త్ ఎస్టేట్కి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి. అలాగే సుధీష్ రాంభట్ల గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి. ఇక మరికొద్దిసేపట్లో ఏపీసీసీ ఉపాధ్యక్షులు, రాజ్యసభ మాజీ సభ్యులు, 20 సూత్రాల కమిటీ మాజీ చైర్మన్ శ్రీ డాక్టర్ తులసిరెడ్డి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ విశ్లేషకులు బండారు శ్రీనివాసరావు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసం కానీ రాజీ పడను అంటూనే తాను ఇచ్చింది తీసుకోవాలని చెబుతున్నారు. మరి అది రాజీ పట్టం అవుతుందా అవ్వదా? కౌన్సిల్లో ఆయన అసెంబ్లీలో విపక్షం గట్టిగా పట్టుబట్టింది. ముందు చర్చ జరిపింది, మా అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మీ అభిప్రాయం చెప్పండి అంటే అందుకు సిద్ధపడినటువంటి చంద్రబాబు గారు కౌన్సిల్లో ఆ ఇబ్బందులే ఉండవని చెప్పి అక్కడ ప్రసంగం చేశారు. అదే సమయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు 60 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా సాయం చేస్తున్నామని, వారు నన్ను మోసగాడు అంటారా, మమ్మల్ని మోసం అని విమర్శిస్తున్నారని వారు బాధపడ్డారు. నిజంగా మరి అదే సమయంలో జగన్ గారేమో చంద్రబాబు గారు ప్రజల చెవిలో పెద్ద క్యాబేజీ పువ్వే పెడుతున్నారంటూ పెద్ద ఎత్తున బంద్కు కూడా పిలిపించారు. మరి ఈ పరిణామాలపై ముందుగా వాసిరెడ్డి పద్మ గారు స్పందిస్తారు.
ఇప్పుడు నిన్న ప్యాకేజీకి సంబంధించినటువంటిది ప్రకటన జైట్లీ గారి స్పీచ్ చూస్తే ఎక్కడన్నా కానీ ప్యాకేజ్ అనేటటువంటి మాట పదం అనేటటువంటి ఆయన వాడారా? ప్రత్యేక హోదా అనేటటువంటిది ఇవ్వమని చెప్పారు, దానితో పాటుగా ప్యాకేజ్ అనేటటువంటి మాటే వాడలేదు. ఇది ప్యాకేజీ కాదు, అసిస్టెన్స్ అన్నారు, ఇది ప్యాకేజీ కాదు. ప్రత్యేక సాయం అనేది అన్నారు. ప్యాకేజ్ అంటే ఇవాళ చంద్రబాబు గారు కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి ఇది ఉంది. ప్యాకేజ్ అంటే ఏంటి? ప్యాకేజ్ అంటే విభజన చట్టంలో లేని ఉండాలి. ప్యాకేజ్ అంటే ఆ రోజు రాజ్యసభలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఇవ్వనటువంటి ఇంకేమన్నా అదనంగా ఉంటే ప్యాకేజ్ అనాలి. లేదా 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రాలకి మామూలుగా వచ్చేటటువంటి నిధులు కానివ్వండి, లేకపోతే మామూలుగా వచ్చేటటువంటి రాయితీలు కానివ్వండి, లేదా ఆర్థిక లోటుకు సంబంధించి మామూలుగా మిగతా రాష్ట్రాలకు ఎట్లా వస్తుందో అట్లా వచ్చేటటువంటి విషయాలు తప్ప ఇంకేమన్నా మీరు ఏపీకి సంబంధించి ఎడిషనల్గా మీరు ఏమన్నా ఇస్తే దాన్ని ప్యాకేజ్ అనాలి. అందుకే జైట్లీ గారి పాపం అది ప్యాకేజ్ కాదు కనుక ప్యాకేజ్ అనేటటువంటి మాట వాడలేదు. అది నిజం, ఇది ప్యాకేజీ కాదు. ఆల్రెడీ ఇచ్చినటువంటి హామీలు ఆల్రెడీ మొత్తం కూడా చట్టంలో ఉన్నటువంటివి ఈ రోజున చెప్పారు. పెద్ద ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే పోలవరానికి సంబంధించినటువంటిది, పోలవరం ఇప్పటిదాకా జాతీయ ప్రాజెక్టు, ఇందులో చక్కగా విభజన చట్టంలో పోలవరానికి సంబంధించినటువంటి ఎంత బాధ్యత తీసుకుంది కేంద్రం అనేటటువంటి పర్యావరణ అనుమతుల దగ్గర నుంచి అన్ని అనుమతులు తామే ఇచ్చి తామే తెచ్చుకుని ఇవాళ జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ఏపీ ప్రజలకు ముందుకు తీసుకొస్తామని చెప్పినటువంటి ఈ చట్టాన్ని ఈ రోజున పెద్ద మనుషులు అందరూ కలిసి ఈ రోజున చంద్రబాబు గారు, సుజనా చౌదరి గారు, వెంకయ్యనాయుడు గారు, జైట్లీ గారు కలిసి ఏం చేశారండి? ఇవాళ ఇది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది కూడా నేను జైట్లీ గారి ప్రకటన చూస్తే దీన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహపడుతోందట. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆసక్తి అవేలేండి ఆసక్తితో పోలవరం అదే ఇప్పుడు కేంద్రం మొత్తం కూడా తానే కట్టిస్తే మొత్తం రిహాబిలిటేషన్ సంబంధించి మొత్తం దాంట్లో ఉన్నటువంటి అన్ని తలకాయ నొప్పులు తనే ఎత్తుకుని పోలవరానికి సంబంధించినటువంటిది నిధులు ఇచ్చి పూర్తి చేస్తామనేటటువంటి ప్రాజెక్టుని కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉత్సాహం చూపుతుంది? ఈ ఉత్సాహం చూపడానికి వాళ్ళు 20-30 వేల కోట్ల ప్యాకేజ్ ఇస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పోలవరానికి సంబంధించి ఈ కాంట్రాక్టర్ పనులు చేపట్టుకోవడానికి ఇదొక్కటి తప్ప జరిగింది ఏమీ లేదండి. దీనికోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్వాగతిస్తున్నారు. ఇవాళ ప్రత్యేక హోదా అనేటటువంటిది లేకపోయినా, ప్యాకేజ్ అనేటటువంటి మాట అనకపోయినా ఆల్రెడీ ఇవ్వాల్సినటువంటి దాన్నే ఒక ఇదిగా రాజీ పడనని చెబుతున్నారు. నిన్న కౌన్సిల్లో ఇందాక కౌన్సిల్ సాయంత్రం చూస్తే మీరు నేను రాజీ పడను, అసలు నా జీవితంలో రాజీ అనేది లేదు, నా చిత్తశుద్ధినే శంకిస్తారా, నన్ను ప్రజలు నమ్మారు అందుకే నా మీద నమ్మకం పెట్టుకున్నారని వారు వాదిస్తున్నారు. అలాగే వెంకయ్యనాయుడు గారు అంతకంటే ఎక్కువగా నన్ను మోసగాడు అంటారా? నేను ఎంత కష్టపడుతున్నాను, ఎంత చేస్తున్నాను అంటున్నారు. మీరు వారి మోసాన్ని వారి కష్టాన్ని మీరు గుర్తించరా? ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినటువంటి వాళ్ళు కళ్ళార్పకుండా నేను నిపుణి అని చెప్తున్నప్పుడు ఎట్లా అదే ఎట్లాంటిదో ఇది కూడా అంతే. నేను ఎప్పుడు రాజీ పడలేదు అనేటటువంటి మాట్లాడి ఇవాళ రాజీ అనేటటువంటి తెలుస్తా ఉంది. ఎందుకు మీరు అసలు ప్రత్యేక హోదా అనేటటువంటిది మాకు ఇవ్వాల్సిందే అనేటటువంటి ఎందుకు అడగలేదండి? స్వాగతిస్తున్నామని అంటారా? స్వాగతించడానికి మీరెవరండి? 5 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటిది ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా అని చెప్పి అసలు ఈ డీల్ ఏంటండి? మిడ్ నైట్ డీల్ ఏంటండి? ఇది మిడ్ నైట్ డీల్ కాదా ఇది? అంటే సెప్టెంబర్ 7వ తారీఖు అంతే కదా, సెప్టెంబర్ 7వ తారీఖు మీరు ఆ ప్రకటన చేయకపోతే 8వ తారీఖు మిమ్మల్ని ఏమన్నా ప్రధానమంత్రి పదవుల నుంచి మోడీ గారిని ఇక్కడ చంద్రబాబు గారిని తీసేస్తామని అన్నారా? అలాంటి ఏమి డెడ్ లైన్లు ఏమి లేవు కదా. అర్ధరాత్రి కూర్చుని అది కూడా ప్రధానమంత్రి విదేశాల్లో ఉన్నప్పుడు ఎవరికి తెలిసి జరిగింది, ఎవరికి తెలియకుండా జరిగింది, ఇవన్నీ కూడా అయితే ఇంకో మాట అన్నారు సార్, రాజీ పడనని చెప్పనప్పటికి కూడా ఇంకో మాట అన్నారు, ఇచ్చింది తీసుకోవాలి కదా తర్వాత మళ్ళీ మిగతా అడుగుదాం అంటున్నారు. ఇప్పుడు ఇచ్చింది తీసుకోవడం పోలవరానికి వాళ్ళు ఇస్తామన్నారండి 20-30 వేల కోట్లు, అది చాలు అనేటటువంటి వాళ్ళ సుజనా చౌదరి గారికి, సీఎం రమేష్ గారికి అది సరిపోతుంది. పార్టీని పోషించినందుకు వాళ్ళిద్దరు పోయి అక్కడ డీల్ కుదుర్చుకుని వచ్చారు. ఇవాళ పోలవరానికి సంబంధించినటువంటి లబ్ధి పొందుదామనేటటువంటి డీల్ తప్ప ఇందులో ఇది కేంద్ర ప్రభుత్వం కడతామనేటువంటి ఇవాళ మీడియా కూడా ఇవాళ సాక్షి లేకపోతే అసలు ఈ విషయం చర్చ లేదండి. పోలవరానికి సంబంధించినటువంటిది నిన్న అరుణ్ జైట్లీ గారు చాలా నేగ్గా నిన్న తప్పించుకున్నారు. ఎందుకంటే రేపు తెలుగుదేశం పార్టీని విమర్శించాల్సి వస్తే ముందుగానే ఆయన జాగ్రత్త తీసుకుని వాళ్ళ పోలవరానికి సంబంధించిన ఎందుకు ఇంట్రెస్ట్ తీసుకోవాలంటే అంతే కదా. రాష్ట్ర ప్రభుత్వం ఎంతకాలం వీళ్ళు బీజేపీ మీద తోస్తూ వచ్చారు కదా, అందుకని వాళ్ళు ఎదురు దాడి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ తీసుకుంటోంది కనుక దీన్ని మేము రాష్ట్ర ప్రభుత్వానికి దఖలుపరచడానికి మేము ఇది చేస్తామని చెప్పేది నేను మాట్లాడారు. పోలవరానికి సంబంధించినటువంటి గోల్మాల్ తప్ప ఈ ప్యాకేజ్ లో మరొకటి ఏమీ లేదండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లొంగిపోయింది, ఒప్పుకున్నది దానికే. ఇప్పుడు పోలవరానికి సంబంధించినటువంటి మీరు ఇచ్చేయండి 20-30 వేల కోట్లు, మేము దాన్ని ఏదో సెట్ చేసుకుంటాం. కాంట్రాక్టర్ లాబీకి లొంగారా, బీజేపీ వాళ్ళకి లొంగారా, కేంద్రానికి చూసి భయపడి లొంగారా? మీ ఉద్దేశం ఏమిటి? ఒకటండి, ప్రత్యేక హోదా అనేటటువంటిది ఇవాళ రాజీ పడ్డం వెనుక ఆయనకు తెలుసు. ప్రజల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి నిరసనలో వాళ్ళు కూడా పాల్గొన్నారు. కింది కేడర్ తెలుగుదేశం ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేసింది అనేటటువంటి వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. తెలియదా చంద్రబాబు నాయుడు గారికి ఇంత అనుభవం ఉన్నటువంటి ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ప్రజల్లో నిరసన ఎలా ఉంటుందని తెలుసు ఆయనకి. తెలియక కాదు, కానీ తెలిసినా కూడా ఆయనకి ఇప్పటికి ప్రయోజనం కావాలి. ఇప్పుడు తనకు సంబంధించినటువంటి ఎటువంటి థ్రెట్ ఉండకూడదు. ఒకవేళ కేసీఆర్ గారు ముందుకెళ్ళినా కూడా కేసీఆర్ మీద ఉన్నటువంటి కేసుల్ని చూపించాలి కేంద్రము, అది తన్ని సేవ్ చేయాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎజెండా. ప్రజల్లో పలసనవుతామని తెలిసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ స్టాండ్ తీసుకోవడం వెనుక ఆయనకు తక్షణ ప్రయోజనం. ఇవాళకి ఇవాళ సెట్ అవ్వాలి, ఇవాళకి ఇవాళ సిబిఐ తన జోలికి రాకుండా ఉండాలి, ఇవాళకి ఇవాళ ఓటుకు కోట్లు కేసు ఓపెన్ కాకుండా ఉండాలి, ఈ రోజు ఆయన స్వర టెస్ట్ అనేటటువంటి జరగకుండా ఉండాలి. దానికోసం ఈ రోజు మొత్తం కూడా దాంతో పాటు లబ్ధి పొందడం, పోలవరానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని టేకప్ చేయడం అనేటటువంటి పెద్ద స్కామ్ అండి. ఒక జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించినటువంటి భారతీయ జనతా పార్టీ ఎట్లా భాగస్వామ్యం అవుతుందో కనుక్కుందాం. మీరు అన్నట్లుగా అది నిజంగా స్కామ్ అయ్యే పక్షంలో సుధీష్ రాంభట్ గారు చెప్పండి. వారు చాలా ఘాటుగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే ఏంటి రాజీ కుదిర్చారా? ఒక పక్కేమో మీరు ఇచ్చింది తీసుకుంటానంటున్నారు, ఇంకో పక్కేమో చంద్రబాబు గారు నేను రాజీ పడే ప్రసక్తి లేదు, నా జీవితంలో అసలు రాజీ పడలేదు అని అంటారు. ఏంటి ఎవరు తగ్గారు? బీజేపీ ఎట్లా కంట్రోల్ చేయగలిగింది చంద్రబాబు గారిని? ఇప్పుడు ఇందులో కంట్రోల్ చేయడానికి ఏం లేదండి, ఏదో ఉంది మతలబ్ చెప్పండి. మతలబ్ ఏం లేదండి. ఇది ఆయన మీరు సక్సెస్ఫుల్ గా సుజనా చౌదరి గారిని అక్కడ కూర్చోబెట్టగలిగారు. అర్ధరాత్రి వేళైనా సరే నిద్రపోకుండా పాపం చంద్రబాబు గారు కూర్చుని స్వాగతించేలాగా మీరు చేయగలిగారు. ఎక్కడో ఏదో ఉంది, మొత్తం ఏదో భయపెట్టారు అనేది వారి వాదన. సుజనా చౌదరి గారు పొద్దున్న నుంచి ఇది ఎట్లా అయినా కానీ ఫాస్ట్ గా చేయాలని చెప్పేసి అరుణ్ జైట్లీ గారి ఆఫీస్కి వెళ్ళటం, చాలా మాటలు మన టీవీలో విజువల్స్ చూసిన తర్వాత వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళటం, ప్లస్ ఆయన ఏంటంటే రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్న మంత్రి కాబట్టి ఆయన కూడా అందులో ఇన్వాల్వ్ అయితే ఆయనకి ఒక రెప్యుటేషన్ వస్తుంది, ప్రజల్లో కూడా ఈయన మన కోసం ఏదో చేస్తున్నాడన్న ఇమేజ్ వస్తుందని చెప్పేసి ఆయన కూడా కూర్చొని ఉండొచ్చండి. చేత అదో ఆయన కూర్చోపెట్టకపోవడం వల్ల పెద్ద డిఫరెన్స్ పడుతుందని నేను అనుకోను. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకాలం తెలుగుదేశం వాళ్ళు ఏదో రకంగా కేంద్రం దగ్గర నుంచి ఏమన్నా వచ్చినా రాకపోయినా మేము కష్టపడుతున్నాము, బీజేపీ వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు, కేంద్రం ఇవ్వట్లేదు అంటున్నారు కదా. మీరు తెలుగుదేశం దెబ్బ కొట్టడానికే అక్కడ దెబ్బ కొట్టాలనుకుంటే చంద్రబాబు గారిని దెబ్బ కొట్టాలనుకుంటే వాళ్ళని పక్కన పెట్టుకోకుండా మేము మా అంతటా మేము ఒక సర్ప్రైజ్ కింద ఆవిడ చెప్పినట్టుగా అర్ధరాత్రి 12కి అనౌన్స్ చేసి చిదంబరం అనౌన్స్ చేసినట్టు రాష్ట్ర రైల్వేలో కొడతాం, అలా దెబ్బ కొట్టుండే వాళ్ళం. కానీ పక్కన కూర్చోబెట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుని పొద్దున సాయంత్రం వరకు అంత ఎక్స్ప్లెయిన్ చేసి కంట్రోల్ చేసి పదే మనం మీడియాలో చూసాం. పదే ఏంటంటే ఇక్కడ సీఎం గారితో కూడా టచ్ లో ఉండి అక్కడ వాళ్ళ కేంద్ర మంత్రులు కూడా ప్రతి నిమిషం కూడా వివరిస్తూ అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మెచ్యూర్డ్ పొలిటీషియన్, ఆయన రాష్ట్రానికి ఇంత ముందర 9 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి చేసేప్పుడు మళ్ళీ చేస్తున్నారు, ఆయనకి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా వల్ల పెద్దగా ఉపయోగం లేదన్న విషయం ఆయనకు తెలుసండి. ఆయన అందుకే గతంలో కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఏంటంటే మనం గతంలో కూడా చూసాం, రాష్ట్ర విభజన సమయంలోనూ ఎందుకులే మనం పోనీ రాష్ట్రం విడిపోయి ఇది అడుగుదామంటే అందరూ వాళ్ళ మీద దాడులు చేయడం, రాష్ట్రం విడిపోతే ఇది అడుగుదామంటే వాళ్ళేమో క్రిటిసైజ్ చేయడం ఇవన్నీ మనం చూసాం. ఇవాళ ఈ సెంటిమెంటు ఎమోషన్ బాగా పెరిగిపోయిన పరిస్థితుల్లో అవకాశం వస్తే చాలా రాజకీయం చేద్దామని చెప్పేసి విపక్షాలు మా వైఎస్ఆర్ మిత్రులు కానివచ్చు, కాంగ్రెస్ మిత్రులు కానివచ్చు, కమ్యూనిస్ట్ మిత్రులు కానివచ్చు, రాజకీయ నిరుద్యోగంతో ఏదో ఒకటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆయన కూడా కొంత మెచ్యూర్డ్ గా బ్యాలెన్స్డ్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉందండి. నేను ఈ ఇష్యూ మొదలైనప్పటి నుంచి పదే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీడియా వాళ్ళందరినీ కూడా, మీరు ఇందులో నిపుణులతో ఒక రోజు చర్చ పెట్టండి. దీనివల్ల ఇవాళ రాష్ట్రానికి వచ్చేదేంటి, ఒరిగేదేంటి, ఇంతకు ముందు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి. ఆవేళ ఎందుకు అడిగారు ఇదే అంటారు ఎంతసేపు, ఆవేళ ఎందుకు అడిగారు వెంకయ్యనాయుడు. ఆవేళ ఉన్న పరిస్థితుల్లో దానివల్ల చాలా ఉపయోగం ఉంది. ఆవేళ ఉన్న పరిస్థితుల్లో చాలా ఉపయోగం ఉంది. అప్పుడు అధికారంలో రావాలి కాబట్టి చెప్పారు అనుకోవాలా? కాదు మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలండి. 14th ఫైనాన్స్ కమిషన్ అనేది బైబిల్ అంటారు. నేను చెప్పేదేనండి, ఫైనాన్స్ కమిషన్ అనేది ఇట్స్ కాన్స్టిట్యూషనల్లీ అంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కింద అపాయింట్ చేయబడిన బాడీ. అది ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం దేశ ఆర్థిక యంత్రాంగం నడుస్తుంది. ఆ రిపోర్ట్ పార్లమెంట్ లో టేబుల్ చేయడం జరిగింది. అవి అన్ని పార్టీలు కూడా ఎక్కడైనా మీరు అడగండి, దాంట్లో నేను అదే చెప్తాను ఒక ఈ క్లారిటీ. ఎందుకంటే పదే ఇదే పాయింట్ లేవదీస్తారు, వాళ్ళు ఎక్కడ ఇవ్వద్దని చెప్పలేదు. ఏంటంటే గత 13వ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ చూస్తే అలొకేషన్స్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కి ఓవరాల్ అలొకేషన్ డివిజిబుల్ పూల్ కనుక 100 రూపీస్ ఉంటే 30 రూపీస్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అండ్ 70 రూపీస్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ జనరల్ కేటగిరీ స్టేట్స్. ఈ 30 రూపీస్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి ఇచ్చినప్పుడు దానికి వర్టికల్ డివల్యూషన్కి ఒక ఫార్ములా ఉంటుందండి. ఆ ఫార్ములా గురించి ఇప్పుడు నేను చర్చించదలుచుకోలేదు. దాంట్లో ఏంటంటే 90-10 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ లో ఈ 100 రూపీస్ని 30 వేలకి 70 వేలకి అనే డిస్టింక్షన్ చేయలేదు. 100 కూడా వర్టికల్ డివల్యూషన్ ఫార్ములా వాళ్ళు మార్చి 100 కూడా ఈ రకంగా పంచిపెట్టండి అన్నారు. అంచేత ఏంటంటే దీని తర్వాత అక్కడ ఇవ్వడానికి ఏం లేదు, అది బిరుదు.
ఏదో పద్మశ్రీ బిరుదు ఇస్తే కనీసం ₹1,00,000 గిఫ్ట్ కూడా చెక్ కూడా ఎవరు చూడండి. అలాగా స్పెషల్ కేటగిరీ అనే బిరుదు తప్పితే అయితే 1-2 ఇష్యూస్లో మాత్రం ఇవాళ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి అడ్వాంటేజ్ ఉంది. ఏంటి, నిన్న అరుణ్ జైట్లీ గారు కూడా స్పష్టంగా చెప్పారు, ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అనేది ఒకప్పుడు చాలా పెద్ద కాన్సెప్ట్ అండి, ఇప్పుడు హెరిటేజ్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇంకా ఒకప్పుడు డాలర్ అంటే ఏదో మా బంగారం కింద అక్కడి నుంచో దేవుడు పంపించే వస్తువు కింద చూసే రోజుల్లో ఆవేళ ఎక్స్టర్నల్ ఎయిడ్ కోసం కూడా రాష్ట్రాలు ఎప్పుడు అరులు చేస్తూ ఉండేవి. అదేదో అప్పట్లో ఏదో $100 మిలియన్ ఎవరో ఇస్తున్నారంటే అది పెద్ద గొప్ప కింద ఉండేది. ఇవాళ అంత పెద్ద కాదు, కానీ ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రానికి అది చాలా హెల్ప్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మరి అదేదో సింగపూర్ సంస్థలతోటి మలేషియా సంస్థలతోటి అక్కడ రాజధాని నిర్మించే ప్రయత్నాలు ఆయన ఉన్నారు కాబట్టి ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్ట్ ఏదైతే అది వాళ్ళు పెట్టే పెట్టుబడి 300 కోట్లు, అవును, మనం పెట్టాల్సిన 5,000 కోట్లు, అంటే అది వాళ్ళు 300 కోట్లు మళ్ళీ కేంద్రం ఇస్తుందా? అది కాదు వాళ్ళు పెట్టే పెట్టుబడి 300 కోట్లు, అది ఫస్ట్ ఫేజ్. ఇంకా ఆయన ఏమైనా కొత్త ప్రాజెక్టులు వాళ్ళ ద్వారా తెచ్చుకోవాలి. ఇది ఇప్పుడు ఒక ప్లాన్ అనేది క్యాపిటల్ బిల్డింగ్ అనేది ఒక రోజులో అయ్యేది కాదండి. అది ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ క్యాపిటల్ డెవలప్మెంట్ గురించి ప్లాన్ అనౌన్స్ చేశారు. తర్వాత ఏమైనా ఇండస్ట్రీస్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఎక్స్టర్నల్ ఎయిడ్తో వస్తే దానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తామని స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఇంకా ఏం చెప్పడం జరిగింది, ప్రత్యేక హోదా వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మేము ఇస్తాం, అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పడం జరిగింది. హోదా అనేస్తుగా మీదేమైంది? అదే చెప్తున్నాడు. ఇప్పుడు హోదా అనేయచ్చు కదా అంటే రకరకాల సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు హోదా అనేయచ్చు కదా అంటే దానివల్ల వచ్చేదేం లేదు, ఒరిగేదేం లేదు. అంటే కన్ఫ్యూజన్ ఏం లేదండి, నేను స్పష్టంగా చెప్తున్నానండి. వచ్చేదేం లేదంటే ఇదివరకు 100 వస్తుంటే ఇవాళ 5-10 వస్తుంది. వెరీ నామినల్ అండి ఇప్పుడు వచ్చేది. ఇప్పుడు మనం డీటెయిల్డ్ గా అందులో ఉన్నటువంటి రైతులు ఏమి అనౌన్స్ చేశారో జైట్లీ గారిని చెప్పమనండి. ఈ పాయింట్ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది కదా, వాటితో సమానంగా ఏపీకి నిన్న ఏమి అనౌన్స్ చేశారో ఒక్క పాయింట్ చెప్పమనండి. చెప్పండి. వాళ్ళకు ఉన్నటువంటి రాయితీలు, వాళ్ళకున్న రాయితీలు ఏంటి చెప్పండి, నేను చెప్తాను. వాళ్ళకున్న రాయితీలు ఏంటి చెప్పండి, నేను చెప్తాను. దయచేసి చెప్తానండి. ఇప్పుడు ఇక్కడ చిన్న క్లారిటీ ఇవ్వాలండి. పద్మ గారు చిన్న క్లారిటీ ఇచ్చేస్తా. లిస్టులు పట్టుకోవడానికి కాదు, నేను ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో ఉన్నటువంటిది ఏపీకి ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనేటటువంటి మాట నిన్న జైట్లీ గారు ఒక్క ప్రకటన కూడా లేనప్పుడు స్పెషల్ కేటగిరీతో ఈక్వల్ గా ప్రత్యామ్నాయంగా ఎట్లా ఉంటుందని ఒకటి. ఇంకోటి ఇవాళ ఈ విదేశీకి సంబంధించినటువంటి నిధులలో ఆర్థిక సహాయానికి సంబంధించినటువంటిది దాని వడ్డీలో 90% సెంటర్ భరిస్తుంది అనేటటువంటి నేను జైట్లీ గారు చెప్పాను. అది కూడా ఏంటి, FRBM రూల్స్ ప్రకారం లోబడి ఉండేటటువంటి, అది కూడా ఏంటి ఎలిజిబిలిటీ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు కావాలి. ఒకటి ఎలిజిబిలిటీ లేదా ఉందనేటటువంటి టైం టు టైం దాన్ని పర్యవేక్షించిన నీతి ఆయోగ్. పిల్లకంతా మీ చేతుల్లో పెట్టుకుని ఇక్కడ మేము చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నామంటే. బ్రేక్ తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుతారు. కానీ నిజంగానే మీరు చెప్తున్నట్టు కేంద్రం అన్ని సాయం చేయడానికి సిద్ధంగా ఉందా? చంద్రబాబు గారు రాజీ పడ్డారా? జగన్ గారు అన్నట్టు చంద్రబాబు గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ జనం చెవిలో క్యాబేజీ పూలు పెడుతున్నారా? బండారు శ్రీనివాసరావు గారు కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారు మళ్ళీ మా చర్చ కొనసాగించడానికి ముందు 4th ఎస్టేట్లో ఇప్పుడు చిన్న విరామం. ఫోర్త్ ఎస్టేట్కి తిరిగి స్వాగతం. ఇప్పుడే ఒక తాజా సమాచారం ఉంది. ఏపీకి సంబంధించిన బీజేపీ నేతలు చాలామంది ఢిల్లీ రమ్మన్నారట. వాళ్ళని ఎందుకు పిలిపించారంటే అక్కడ వెంకయ్యనాయుడు గారికి అమిత్ షా గారికి సన్మానం చేయాలనేటువంటి సంకల్పంతో వెళ్తున్నారట. మరి ఇక్కడ చంద్రబాబు గారికి కూడా సన్మానం చేస్తారా లేదా ఏమిటో, ఇద్దరు కలిసి చేసుకుంటారా? ఏమంటే శ్రీనివాసరావు ఇది సన్మానం చేసుకునే సందర్భమా, క్యాబేజీలు పూలు పెట్టారని ఉన్నారా, లేదా ప్రజల ఆశలపైన ఆవిరి నీళ్లు చల్లారంటారా? ఒకటండి శ్రీనివాసరావు, నేను ఇంకా నుంచి చర్చ కొద్దిగా ఫాలో అవుతున్నాను కూర్చొని. అసలు ఈ ప్రత్యేక హోదా లేదా స్పెషల్ స్టేటస్ వీటి వల్ల ఉపయోగం లేదని, ఉందని, సంజీవనని కాదని రకరకాల వినపడుతున్నాయి కదా. దాని మీద కొన్నాళ్ళు సంజీవన్ అన్నారు, కొన్నాళ్ళు కాదన్నారు. నేననేది అదే. నిజంగా అండి 2014 ఎలక్షన్లకు ముందు దీనివల్ల ఏమొస్తుందో లేదు కానీ వాళ్ళకి ఓట్లు రాల్చే ఒక పెద్ద మహత్తరమైన మంత్రదండంలాగా అయితే పనికి వచ్చింది. అది దాంట్లో సందేహం లేదు. ఆ ఎలక్షన్ హామీలన్నీ 1కి 10 సార్లు మీరు ఎప్పుడన్నా కాస్త చూస్తే అన్నింటిలో కూడా ఈ స్పెషల్ స్టేటస్ లేకుండా ఎవరు మాట్లాడలేదు. దాంట్లో వెంకయ్యనాయుడు తర్వాత ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు నిజంగా ఇవాళ చాలా చక్కగా ఆయన మొత్తం అంతా చూశాను. పంచెలోడ కొట్టేంత భాష వాడకూడదన్నారు. యాక్చువల్గా నేను గుర్తు చేస్తాను, 2014 ఎలక్షన్లప్పుడు ఇది అంతకుముందు
ఈ ప్రజారాజ్యం పార్టీ అయినప్పుడు పంచెలు ఊడగొడతాను అని అన్నారు. కాబట్టి ఈ భాషను గురించి మాట్లాడే పరిస్థితి పోయింది అన్ని రాజకీయ నాయకుల్లో. అందరూ కూడా అదే రకమైన స్థాయికి వచ్చారు. ఏం చెప్పాలి, బాధపడుతుందని మోసగాడు అంటారని బాధపడుతుంది. అది నిజంగా, ఎందుకంటే ఆయన ఒక జాబితా చదివారు కదా, ఒక అద్భుతం ఇన్ని చేసాం అంటే నేను అనుకున్నాను ఇప్పుడు ఇది ఏమీ లేదు, దిక్కుదోచకుండా ఏదైనా కని పారేశారు అన్నట్టు ఉన్న. నిజంగా 2,25,000 కోట్లు ఏదో లెక్క చెప్పారు. చెబితే అసలు ఆంధ్రప్రదేశ్ ఇవాళ వెరిగిపోతుండాలి ఒక రకంగా చెప్పాలండి. ఆ మాట ఇంతవరకు ఎప్పుడన్నా ఒక రోజు చంద్రబాబు గారు చెప్పారా? అదే నిజంగా స్వాతంత్ర దినోత్సవం రోజున కేంద్రం ఏమి చేయటం లేదు, నేను కష్టపడుతున్నానని చెప్పారా లేదా? అప్పుడు వీళ్ళు ఎవరు వెంకయ్యనాయుడు గారు ఖండించారా? కానీ ఇప్పటికి కూడా చాలా దిక్కుతోచని స్థితిలో ఉన్నాం, క్రాస్ రోడ్స్ లో ఉన్నాం. నిజంగా ఇంత పెద్ద మొత్తంలో వస్తే ఒకటి వాళ్ళు అంత సహాయం తీసుకున్న తర్వాత కూడా ఆ రాష్ట్రం అలా ఉందంటే అక్కడ ఉన్నటువంటి పరిపాలన మీద రిఫ్లెక్ట్ అవుతుంది అది. లేదా వీళ్ళు చెబుతున్న దాంట్లో ఏదన్నా ప్రభావం ఉండాలి. ఏదో అబద్ధం అనే మాట వాడితే మళ్ళీ ఇప్పుడు పంచలాగానే ఉంటుంది. ఏదో చట్టబద్ధం కాదు కానీ కాబట్టి నేననేది ఏంటంటే రాజకీయ నాయకులు ఇప్పుడు చెప్తున్నారండి నిజంగా ఏదన్నా ఒక సాధారణ ఒక 2014 ముందు నేను చాలామందిని అడిగాను వాట్ ఈస్ ది స్పెషల్ స్టేటస్ అంటే పాపం నిజంగా ఎవరికి చాలామంది తెలియదు. అది ఎవరికి నేర్పారండి? అది ఆ బ్రహ్మ విద్య నేర్పింది ఎవరు? మొట్టమొదటిసారి పార్లమెంట్లో 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారి స్పెషల్ స్టేటస్ అంటే ఏంటో జనాలకు తెలిసి వచ్చింది. నేర్పింది ఎవరు? దీంట్లో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పింది ఎవరు? నేను పార్టీల పేర్లు వ్యక్తుల పేర్లు కూడా చెప్పట్లేదండి. ఇదంతా నేర్పి చివరికి ఇప్పుడు ఏం లేదు అంటే అది ఒక రకంగా ప్రజల్ని మీరు నిజంగా అప్పుడు తెలుసుంటే అంత అద్భుతంగా వాదించాల్సిన అవసరం ఉండేది కాదు కదా. నిజంగా దాంట్లో ఏమీ లేదు, ఉట్ట డొల్లా దాంట్లో ఏమీ లేదు, అంతకంటే బ్రహ్మాండంగా ఇస్తామని చెప్తే అప్పుడు ఏంటంటే ఒక్కటి అది నేను చెప్పేది ఎప్పటికైతే ప్రస్తుతం అంటే అప్పటికి పరిస్థితులు 2 ఏళ్లలో పోతున్నారండి. ఎవరు నమ్మాలి? మిమ్మల్ని నమ్మాలా, చంద్రబాబు గారు నమ్మాలా? నేను అందుకే అంటున్నానండి, చంద్రబాబు గారు అసలు ఏమి జరగట్లేదు. నేను ఏమన్నానంటే మీరు అపొలిటికల్ గా ఈ ఫైనాన్స్ దేశ ఆర్థిక యంత్రాంగంలో పనిచేసిన సీనియర్స్ ఎవరితో అయినా కానీ మాట్లాడండి, వాళ్ళు నిజాలు చెప్తారు. లేదంటే నేను నేషనల్ చంద్రబాబు గారు గతంలో కూడా మీ మీడియాలో చూపించిన కాలంలో ఇప్పుడు కూడా చూపిస్తాను. మీకు నేను చెప్పానండి, గతంలో కూడా మీరు ఏం చెప్పదలిచారు? చంద్రబాబు గారు అబద్ధాలు చెబుతున్నారా, వెంకయ్యనాయుడు గారు అబద్ధాలు చెబుతున్నారా, లేదా అరుణ్ జైట్లీ గారు అబద్ధాలు చెబుతున్నారా? ఏదో స్పష్టంగా చెప్పండి. నాకు తెలిసి చంద్రబాబు గారు అబద్ధాలు చెప్పిన నేను వినలేదు. ఇందులో వెంకయ్యనాయుడు గారికి చెప్పాల్సిన అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మేము చెబుతున్నాం స్వాతంత్ర దినోత్సవం చెప్పిన ఫ్యాక్ట్స్ మీరు అప్రిషియేట్ చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారు స్వాతంత్ర దినోత్సవం ఏం చెప్పారు? కేంద్రం ఏం చేయట్లేదు, కేంద్రం ఏం సాయం చేయలేదని చెప్పింది. అబద్ధమా వాస్తవా? ఇప్పుడు నేను వెళ్ళలేదంటే పూలు పెడతారా? అలా కాదు, నేను వెళ్ళలేదు అంటున్నాను. నేను మీ జీవులో పూలు పెట్ట మీరు తప్పు చెప్తున్నారు. నేను అన్నాను కదా, నేను వెళ్ళలేదు. భయపడుతున్నారా? భయపడడానికి ఏముందండి ఇందులో? ఒకవేళ చంద్రబాబు గారు అలా అని ఉంటే అది శుద్ధ తప్పు. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పారు 2,40,000. పద్మగారు వినండి, ఒక్క నిమిషం. పద్మగారు ఇందాక మీరు చాలా క్వశ్చన్స్ రేజ్ చేశారు, నేను సమాధానం చెప్పేశాక మళ్ళీ కొత్త ప్రశ్నలు అడుగుతున్నారు. ఒకవేళ చంద్రబాబు గారు ఏ సాయం చేయట్లేదంటే అది శుద్ధ తప్పు, అది శుద్ధ అబద్ధం. అలా చంద్రబాబు గారు అని ఉండరని నేను అనుకుంటున్నాను. లేదంటే ఆయన ఏ కాంటాక్ట్ చంద్రబాబు చెప్పుంటే తప్పు నేను ఖండిస్తున్నా. అంటే మీరు ఇంత పెద్ద సీనియర్ నాయకుడు, ఒక రాజకీయ పార్టీకి ముఖ్య అధికార ప్రతినిధి అని ఉంటే అంటే మేమేదో కావాలని కల్పించినట్టుగా. అవునండి, ఇప్పుడు అవసరం లేదు. అయినంత మాత్రం నేను ప్రతిదీ నేను వినాలలేదు కదా. ఒకవేళ ఆయన ఉంటే తప్పని ఖండిస్తున్నా అంటున్నా కదా. చెప్పింది అబద్ధం అనట్లే, నేను ఖండించుకున్నాను కూడా అంటలా. ఆయన చెప్పింది రైట్ అని చెప్పండి కూడా లేదు. ఆయన చెప్పింది రైట్ ఎలా అవుతుందండి? కేంద్రం ఇంత సాయం చేస్తున్నాక నిన్న ఇవాళ వెంకయ్యనాయుడు గారు కూడా ప్రకటించారు 2,25,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చాం. అయితే శ్రీనివాసరావు గారు ఒక మాట అన్నారు, ఇవన్నీ ఇస్తే వెలిగిపోతూ ఉండాలంట. ఇవన్నీ ఇంప్లిమెంట్ అవ్వడానికి టైం పడుతుంది కదండి. ఇప్పుడు పోలవరం కట్టడానికి అంజయ్ గారు అంటే బ్రిటిష్ వాళ్ళు కన్సీవ్ చేసినా కానీ అంజయ్ గారు ఇనాగ్రేషన్ స్టోన్ వేశారు. అప్పటికి మేము అధికారంలో రాకముందరికి జరిగిన ప్రగతి ఎంత, పురోగతి ఎంత, ఈ 2 సంవత్సరాలు జరిగిన పురోగతి ఎంత. అలాగే ఇప్పుడు నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ అవ్వడానికి టైం పడుతుంది కదా. అలాగే రాజధానికి 2,500 కోట్లు ఇచ్చాము. చంద్రశేఖర శ్రీనివాస్ గారు చాలా ప్రశ్నలు అడుగుతారు. ఆయన అడిగే వాటి ముందర ఈవిడ అడిగిన 1-2 ప్రశ్నలు నేను సమాధానం చెప్పాను. నేను అరుణ్ జైట్లీ గారు అర్ధరాత్రి ప్రకటించాడు అంత అవసరం. అర్ధరాత్రి వరకు ఆయన మన రాష్ట్రం కోసం కష్టపడతారని చెప్పేసి హర్షించాల్సింది పోయి అర్ధరాత్రి ప్రకటించారు ఏంటంటే ఆయన అంత కష్టపడి అర్ధరాత్రి వరకు అంటే వాళ్ళు ఎలాగైనా చేసేపోతే కుదరని చెప్పేసి మన వాళ్ళు ఒత్తిడి చేస్తే
ఈ పూట చేయకపోతే కుదరదనేది మీరు ప్రధానమంత్రి లేకుండా ప్రధానమంత్రి ఈ దేశంలో లేకుండా మీరు ఈ ఏపీ 5 ఎవరికి చౌదరి సీఎం రమేష్ వీళ్ళిద్దరికి మధ్యవర్తి వెంకయ్య నాయుడు గారు, తర్వాత అరుణ్ జైట్లీ గారు. ప్రధానమంత్రి ఉండడు దేశంలో. ఏపీలో ఏం జరుగుతుందని తెలియదు. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇదిగో పలానా వ్యక్తితో చర్చించంటే పలానా వ్యక్తితో చర్చిస్తున్నారు. వాళ్ళు రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. సుజనా చౌదరి, సీఎం రమేష్, ఇంకొక సుబ్బారావు, సుధీష అనవసరం అక్కడ కేంద్రానికి. ఒక చిన్న ముఖ్యమైన విషయం మీరు చెప్పలేదే, మీరు రిపోర్ట్లో అసలు మీరు ఇదొక్కటి ఒక చిన్న క్లారిటీ ఇచ్చేస్తాను. క్లారిటీ ఒకటి ఈ మనీ డీల్స్ ఇవ్వండి ఏమంటే భారతీయ జనతా పార్టీలో ఇటువంటి అవినీతి మనీ డీల్స్ ఇటువంటి అన్ని ఉండవండి. ఒక చిన్న ఇష్యూ క్లారిటీ ఇవ్వాలండి. ఇది ప్రత్యేక హోదా వచ్చేస్తే రాష్ట్రానికేమో పన్ను రాయితీలు వస్తాయి, ట్యాక్స్ కన్సెషన్స్ వస్తాయి, ఇటువంటిది లేకపోతే ఉద్యోగ అవకాశాలు వచ్చేస్తాయి. ఇటువంటి ప్రచారం కూడా కొంతమంది చేస్తూ ఉన్నారండి. ఇటువంటి వాటికి ప్రత్యేక హోదాకి ఏ రకమైన సంబంధం లేదు. ట్యాక్స్ కన్సెషన్ ఈస్ గివెన్ బై సెపరేట్ నోటిఫికేషన్. దానికి ప్రత్యేక హోదా అంటే ప్రత్యేక హోదా ఇచ్చేస్తే ట్యాక్స్ కన్సెషన్స్ వస్తాయని గ్యారెంటీ లేదు. కమింగ్ టు ఇట్ వినండి, కమింగ్ టు ఇట్ అండి. చెప్పనివ్వండి, చెప్తున్నా వినండి. ఆల్రెడీ ఇదొక్కటి ఈ ట్యాక్స్ దాని గురించి ఆల్రెడీ కేంద్రము అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్, అడిషనల్ డిప్రిషియేషన్ అలవెన్స్ రాయలసీమ వెనకపల్లి జిల్లాలకు అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా అదనంగా కూడా అనౌన్స్ చేస్తారు. అయితే ఇప్పుడు కొత్తగా అనౌన్స్ చేసి 2 ఏళ్ళు అయింది కదా, ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా? అది కూడా మేము ఇండస్ట్రీలు పెట్టాలా? ఎందుకు రాలేదు? మరి ఎందుకు రాలేదంటే దానికి మా ఎగ్జాక్ట్లీ ఇవన్నీ అందుకే కేంద్రం ఆచి తూచి అడుగు వేస్తున్నది కదా. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ట్యాక్స్ కన్సెషన్స్ లో ఇంకో అవరోధం ఏం రాబోతున్నదంటే జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ వచ్చే ఏప్రిల్ నుంచి చేశాక తర్వాత దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. ఒక్క నిమిషం మిమ్మల్ని అడుగుతారు. చలసాని శ్రీనివాస్ గారు నమస్కారం అండి, బాగున్నారా? హలో, బాగున్నారా? ఎవరున్నారండి అక్కడ? సుధీష్ రాంభట్ల గారు వాయిస్ గట్టిగా కనపడుతుంది. సుధీష్ రాంభట్ల గారికి మీరు సమాధానం చెప్పాలి. అసలు ప్రత్యేక హోదా అవసరం ఉందని అడుగుతున్నారు ఆయన. మీరేమో అక్కడ ఆందోళనలో తిరుగుతున్నట్టున్నారు. ఏమిటి జనం ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏంటి మీ వాదన ఏమిటి? ఒకటండి, వారు చెప్పిన దాంట్లో ఒక దాంట్లో నేను ఎక్కిపిస్తున్నాను సుధీష్. ఎందుకంటే ఒక ప్రత్యేక తరగతి హోదా వస్తే రాయితీలు వస్తాయని చెప్పాను. రాయితీలు వేరు, ప్రత్యేక తరగతి హోదా వేరు, ఒప్పుకున్నాం. నేను అందుకనే రాయితీలతో కూడా ప్రత్యేక తరగతి హోదా మేము మొట్టమొదటి చెప్పేది పూర్తిగా ఆలోచనతో. అందుకని పాయింట్ నెంబర్ 2. కానీ ఇవాళ ప్రత్యేక తరగతి హోదా 100% రాయితీలు ఇచ్చారు. ఆ తెలివి ఇక్కడ ప్రజలకు ఉందండి. ప్రత్యేక తరగతి హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే 100% ఎక్సైజ్ ఎగ్జిబిషన్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ కానీ, అలాగే వడ్డీలో రాయితీ కానీ, అలాగే ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ 50% మన దగ్గర ఢిల్లీకి పంపిస్తే 50% కానీ. అందుకని 2 ఇంటర్ లింక్డ్. ఆ విషయం మనకు తెలుసు. నెక్స్ట్ పాయింట్, ఇవాళ ఏంటండి మనకి ఇన్స్టిట్యూట్స్ ఇచ్చారా? ఎలాంటి ఇన్స్టిట్యూట్? ఐఐటి పెట్టారు. ఇవాళ వెంకయ్యనాయుడు గారు చాలా మంది చెప్పారు. నేను ఇళ్ల విషయంలో యాక్సెప్ట్ చేస్తున్నాను. 16 లక్షల పాపులేషన్ ఉన్న గోవా కూడా ఐఐటి వద్ద 30 మణిపూర్ అందరికీ 2012 సిస్టమ్ ప్రకారం పెట్టారు. మన రాష్ట్రానికి 60 ఇచ్చారండి. ఇవాళ మేము అక్కడేమో వాయిస్ కట్ అవుతుంది. శ్రీనివాస్ గారు మీ వాయిస్ కట్ అవుతున్నట్టుంది. శ్రీనివాస్ గారు మీ వాయిస్ ఫోన్ లో కట్ అవుతా ఉంది. అయితే చంద్రబాబు గారు రాజీ పడను అంటున్నారు, పడలేదంటున్నారు. మరి ఇచ్చిన సాయం తీసుకోవాలని చెబుతున్నారు. మరి మీరు ఆయన మాట నన్ను అర్థం చేసుకోరా? ఒకటండి, నేను ఏదైతే ప్రత్యేక ప్యాకేజీ ఏమైనా వస్తే దాన్ని మానవ నుంచి తీసుకోలేని దాంట్లో మేమందరం ఎట్టప్రయత్నం. కానీ అసలు నేను అడిగేదండి, ఆ రోజు ప్రధానమంత్రి పార్లమెంట్ లో ఇచ్చిన దానికే దిక్కు మొక్కులు లేకుండా దాన్ని మార్చేటప్పుడు వాళ్ళు ఒక ఆర్థిక శాఖ మంత్రి చూసుకుని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడితే ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి? అట్లా అంటారా? నేను పాయింట్ చెప్తాను. కానీ ఇది ప్రత్యామ్నాయం కాదు. దీనికి రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా వస్తే ఏమొస్తుందో నేను చెప్తాను. ఒక్క నిమిషం అక్కడ ఓపుకుంటే విన్నాను పెద్దలు, దాన్ని కౌంటర్ చేసుకోవచ్చు. అవన్నీ అవసరం లేదు. మీరు ఆయన వాదంతో ఏకీమించినప్పుడు మీరు అసలు ఇంకా ఆందోళన చేయక్కర్లేదు కదా. మీరు సుధీష్ రాంభట్ల గారు వాదంతో ఏకీమించినప్పుడు మీరు అసలు ఆందోళనలో పాల్గొనక్కర్లేదు కదా. మీరెందుకు ఆందోళన చేస్తున్నారు? చెప్పిన క్లారిటీతో చెప్పాను, మీకు వినపడలేదేమో. మళ్ళీ ఒకసారి చెప్తానండి.
నేను అంతా ఏంటంటే రాయితీలు వేరు ప్రత్యేక తరగతి, కానీ ఈ ప్రత్యేక తరగతి హోదా ఉంటేనే ఆ రాయితీలు వస్తాయి. మరి ఆ మాట చెప్పాలి మీరు. శ్రీనివాస్ గారు ఒకే ఒక ప్రశ్న మిమ్మల్ని ఆ మాట అడుగుతా. చెప్పాలి. అది శ్రీనివాస్ గారు ఇప్పుడు కరెక్ట్ చెప్పారు. శ్రీనివాస్ గారు ఓకే. శ్రీనివాస్ గారు ఒక్క ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని నేను. తెలుసు, తెలివి తక్కువ వాళ్ళు కాదని కూడా చెప్పాను. శ్రీనివాస్ గారు ఓకే ఓకే ఒక్క ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. ఏమంటే మీరు ఆడుకోవాల్సిందే ఆడుకున్నారు. నేను ఒక్క ప్రశ్న అడుగుతా శ్రీనివాస్ గారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీరు చాలా విషయాలు చాలా చక్కగా అనలైజ్ చేస్తారు, చాలా డీప్ గా స్టడీ చేస్తారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ యాక్సెప్ట్ అయ్యాక ఇవాళ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కి వచ్చే బెనిఫిట్స్ లో దాదాపుగా 90% బెనిఫిట్స్ పోయాయి, అవునా కాదా? ఇప్పుడు అది కాదండి, మీరు ప్యాకేజ్ ఒక్క నిమిషం ఉండండి. ఆయన ఒక ప్రశ్న అడుగుతారు. ఆయన ప్రశ్న సమాధానం చెప్పరామండి. మీరు మాట్లాడినంత సేపు నేను మాట్లాడలేదు. ఒక్క నిమిషం ఆయన ఒక ప్రశ్న అడిగా, నాకు అవగాహన కోసం ఒక ప్రశ్న అడిగా, ప్రజల అవగాహన కోసం ఒక ప్రశ్న అడిగా, ఆయన సమాధానం చెప్పినామని ఇదేంటి రాజకీయం అంటే? రాజకీయం అంటే ఇదే. 90% ఆయన సమాధానం చెప్పనివ్వండి దయచేసి. రాజకీయం చేసింది మీరు, రాజకీయం చేసింది. రైట్ ఓకే. ఆయన చెప్పింది ఆయన చెప్తాడు, మీరు చెప్పేది మీరు చెప్పండి. అదే నేను ఒక ప్రశ్న అడుగుతున్నా ఆయన్ని. చెప్పండి. ఇప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ యాక్సెప్ట్ అయ్యాక తోక కుక్కను అవుతుందా అని నాకు ఒక సందేహం ఉంది. ఎందుకంటే రైట్ చెప్పండి. కమిషన్లో జయరాం రమేష్ గారు ఏం చెప్పారంటే అరుణ్ జైట్లీ గారి మీద సభాహక్కులు తీర్మానం ఇచ్చారు. అబద్ధాలు చెప్తున్నావు, అవస్థలు చెప్తున్నావు అని చెప్పి రేపొద్దున చర్చకి రాబోతుంది. పార్లమెంట్ లో తెలుసుకున్నాం అది అంటున్నారు ఆల్రెడీ. అందుకని మనం ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాం. మీరు మాట దాట వేస్తున్నారు, మీరు ప్రశ్న దాట వేస్తున్నారు శ్రీనివాస్ గారు. ఒక్క నిమిషం. నేను స్ట్రైట్ గా ఒక ప్రశ్న అడిగా నేను మిమ్మల్ని. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో సరిగా శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. రాజ్యాంగం లేకపోతే పార్లమెంట్ ఇవేమి పనిచేయమన్నట్టు మాట్లాడతారు. అందుకే కదండి ప్రత్యేక స్పెషల్ స్టేట్ కింద ప్రత్యేక ప్యాకేజీ అనేది. ఇవాళ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కి రావట్లేదు. అది ఇస్తే మీకు ఉపయోగం లేదు మొర్రో అని చెప్పేసి కేంద్రం పదే పదే చెప్తా ఉంది. ఉపయోగం ఇచ్చేయండి, ఇచ్చేస్తున్నాం. మరి ఇదే అండి, మేము ఉపయోగం లేదు, మేము ఎందుకంటే మేము ఉపయోగపడేది ఇస్తాం, మేము రాష్ట్రానికి ఉపయోగపడేది ఇస్తాం. అంటే ప్రతిపక్ష పార్టీలు అడిగే కదా ఇచ్చేస్తామండి. ఆ ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది అందుక. అదేదో సూపర్ పవర్ రాజ్యాంగం దీనికి అన్నిటికీ అతీతం. అందుకే నేను క్లారిటీ ఇస్తాను. అందుకే మోడీ గారి నాయకత్వంలో వెంకయ్య నాయుడు గారి కృషి మేరకి కేంద్ర కేబినెట్ తీసుకోబోయే నిర్ణయం ఏంటంటే రాష్ట్రానికి ఏ రకంగా ప్యాకేజీలు ఇస్తే ఏ రకంగా ఆదుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో ఆ రకంగా ఇవ్వదలుచుకున్నాము. హెరిటేజ్ కాన్సెప్ట్ స్పెషల్ కేటగిరీ స్టాటస్ మీరు రాజకీయం కోసం వెళ్ళాలనుకుంటే వెళ్ళాడండి. రాజకీయం చేసింది మీరు, విడదీసింది మీరు, తలుపులు మూసేసారు. చిన్నమ్మని కూడా అడిగింది. మేము పట్టుబట్టబట్టి చర్చ జరిగింది రాజ్యసభలో. వీళ్ళందరూ వీళ్ళంతాను. తులసిరెడ్డి గారు మీరు చెప్పండి. రేపు అమిత్ షా గారికి, వెంకయ్య నాయుడు గారికి, సుధీష్ రాంభట్ల గారు వీళ్ళంతా స్టేట్ బీజేపీ లీడర్స్ అంతా వెళ్ళి సన్మానం చేయబోతున్నారంట. మరోవైపు ఏమో చంద్రబాబు గారు నేను రాజీ పడను, అయితే ఇచ్చింది తీసుకోవాలని చెబుతున్నారు. మీరు ఇక్కడ చంద్రబాబు గారికి కూడా మరి బీజేపీ వాళ్ళు లేదా తెలుగుదేశం వాళ్ళు సన్మానం చేసే పరిస్థితి ఉందా లేదా? బీజేపీ వాళ్ళు సన్మానం చేసుకోవాల్సిన సందర్భమేనా? ఓవరాల్గా నిన్న అరుణ్ జైట్లీ గారి ప్రకటనతో 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకానికి స్పష్టంగా అర్థమైంది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ మోసగాళ్ల పార్టీ అని. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దద్దమ్మల పార్టీ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్. గతంలో మిమ్మల్ని దద్దమ్మలు అనేవాడు కదా చంద్రబాబు గారు, అందుకని ఇప్పుడు అంటున్నారా? లేదు, టీడీపీ అంటే తెలుగు దద్దమ్మల పార్టీ ఉండేవాడు. ఎంపీలంతా దద్దమ్మలు అనేవాడు ఇప్పుడు ఉద్యమం అప్పుడు కానీ అంత ఆ టైంలో. అందుకని మీరు ఇప్పుడు ప్రతీకారం ఇక్కడ బాగా సరిపోతుంది. ఇప్పుడు సరిపోయింది. ఎందుకంటే ఇక్కడ 3 అంశాలు. 1 ప్రత్యేక హోదా, 2 ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, 3 చట్టంలోని 108 సెక్షన్ల కింద రావాల్సినవి. ఈ 3 ఐటమ్స్ కింద తీసుకుంటే 1 ప్రత్యేక హోదాకు సంబంధించి 2 అంశాలు. 1 ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి సంబంధించింది, 2 విశ్వసనీయతకు సంబంధించింది. ఇక్కడ ప్రత్యేక హోదా మన్మోహన్ సింగ్ గారు ప్రకటన చేస్తానే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళని 15 ఏళ్ళని అడిగింది మీరు. మేనిఫెస్టోలో అడిగిందే మేము మధ్యలో ఆయన చెప్పింది కూడా మీరే అడిగారని ప్రకటన చేస్తే మధ్యలో మీరు అంటే అబద్ధాలు చెప్తే మరి కొంచెం నేను అబద్ధాలు చెప్పిన మళ్ళీ మీరు మనం క్లియర్ గా మాట్లాడుకోవాలి కదా సార్. ఇప్పుడు నేను మాట్లాడినాక అది మరి మీరు ఏదో మోసగాల పార్టీ ఇలా ఇవన్నీ దానికి ఆన్సర్ ఇవ్వండి అంటే మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి, మాట్లాడతాం. అంతకంటే వేగ్ స్టేట్మెంట్స్ అవన్నీ ఎందుకు?
చేయడం is not మోసగాళ్ళు fair. నేను మోసగాళ్ళు ఎలా మోసం చేశారు? నేను మాట్లాడినాక మాట్లాడండి. నేను వచ్చేసి దీనికి కాకల మోహన్ రెడ్డి వాళ్ళు ప్రజలందుకే బుద్ధి చెప్పారు, అయినా బుద్ధి రాలేదు. రైట్ ఓకే మరి ఇది మీకు కరెక్ట్ కూడా కాదు. చెప్పేది. రైట్ ఓకే ఇప్పుడు మధ్యలో ఇంటర్ఫిరెన్స్ వచ్చేసి రైట్ ఇది కరెక్ట్ కాదు. నేను మాట్లాడినాక మళ్ళీ మీరు ఓకే మాట్లాడండి. మాట్లాడదు మీరు మాట్లాడినప్పుడు కూడా కొంచెం పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితే బాగుంటుంది. మోసగాళ్ళు దద్దమ్మలు రే, ఇవన్నీ నీకన్నా- correct words కాదు కదండి. రైట్ ఇప్పుడు అలా మనం ఏంటి ఎలాగా? మీరు ఏదైనా yes, మీరు ఇష్యూ బేస్డ్ గా ఎంత క్రిటిసైజ్ చేయండి, మేము పడ్డానికి సిద్ధంగా ఉన్నాం. ఆడ పోయి కూర్చోండి, ఆయన ఈడ కూర్చుంటాడు. ఎందుకు అలా కాదండి. కూర్చోండి? ఆయన పోయి issue based కూర్చోండి. support చేయండి. అంటే మోసగాళ్ళు దద్దమ్మలు This is not ఈ type of correct. words not మన correct. దృష్టికి correct కాదు సుబ్బారెడ్డి ఇది. గారు, ఈ type of words not correct. రైట్ ఓకే సుధీష్ గారు Let me tell you. ఒకసారి Yes, మీరు issue based ఏమైనా criticize చేయండి. మాట్లాడదు ఒక్క నిమిషం రైట్ అరే, నువ్వు ఏం మాట్లాడాల్సి నాకు డిక్టేట్ చేస్తావు. అంటే మరి మమ్మల్ని మోసగాళ్ళు దద్దమ్మలు అంటే మేము ఊరుకుంటామా? అదేంటండి మరి అది కరెక్ట్ కాదు. నేను మాట్లాడినాక మాట్లాడయ్యా. అది కాదండి. దీనికోసం కాదు మీరు వచ్చింది ఏమైనా ఇక్కడికి. కానీ, మీరు ఏమైనా కానీ ఈ రగడ కోసం కాదు వచ్చింది. Right. మీరు మాట్లాడాలి, మీరు మాట్లాడాలా, Okay, నేను issue based మాట్లాడాలి. మాట్లాడండి. ఇది ప్రజల కోసం వచ్చింది. This is not correct. No, this is not correct. Right, మీరు I am objecting strongly. రైట్ ఓకే Issue based మాట్లాడండి. ఓకే యూ హ్యావ్ రైట్ టు అబ్జెక్ట్ అండ్ యూ హ్యావ్ అదే. రైట్ టు కంటిన్యూ మధ్యలో మాట్లాడితే Okay, నేను right. మాట్లాడదలుచుకోలేదు. Okay, మాట్లాడండి. నేను మాట్లాడిన తర్వాత right. మాట్లాడుతున్నాను. నేను As far as it is parliamentary language, I will not ఓకే interfere. ఓకే రైట్ ఓకే ఓకే రైట్ ఓకే మోసగాళ్ళు దద్దమ్మలు ఇట్లా అంటే మేము ఏదో పార్లమెంటరీ ప్రొసీజర్ పెట్టండి. ఏదో అన్పార్లమెంటరీ మోసగాళ్ళు దద్దమ్మలు ఇది parliamentary language. కాదు లేదా అది పార్లమెంటరీ లాంగ్వేజ్ కాబట్టి ఖండించే హక్కు ఉంది. దద్దమ్మలు మోసగాళ్ళు అయ్యో అదేంటి మీరు వినలేదా గతంలో చంద్రబాబు గారు కాంగ్రెస్ వాళ్ళని పట్టుకుని ఎన్నిసార్లు దత్తముల కాంగ్రెస్ దాకా ఎందుకండి ఇప్పుడు అసెంబ్లీలో తిడుతుంటే బీజేపీ వారు ఏం చేస్తున్నారండి? అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు? కనీసం లేచి మీరు వారించరు. అది వేరు మేము వారిస్తానే ఉన్నామండి. ఎన్ని మాటలు మేము వారిస్తా ఉన్నాం. టీవీ డిబేట్ లోనే ఎన్ని మాటలు వారిస్తా ఉన్నాం. ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా మన సుకుమార్ రాజు గారు చెప్పారు. Right. ముఖ్యమంత్రి గారిని మీరు అని చెప్పేసి ఇటు చెప్తారు, అటు చెప్పరు. బీజేపీ ఎప్పుడు ఇటువంటి ఎప్పుడు సపోర్ట్ చేయదండి. రైట్ బీజేపీ ఇటువంటి ఎప్పుడు సపోర్ట్ చేయదు. మంత్రులు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, భాష మాట్లాడుతూ ఉంటే బీజేపీ కనీసం ఏ రోజు కనీసం ఒక టీవీ డిబేట్ లో దాని గురించి ఇష్యూ చేస్తున్నారు మీరు. రైట్ ఓకే రైట్ ఎందుకంటే Continue చేయండి, continue చేయండి. మూడు బాల్ ఎందుకంటే బోల్దా మాట్లాడి వింటాను. ఎందుకంటే ఇది ఇంకా అదే సార్, ప్రతి పర్వాలేదు. సెంటెన్స్ కు అడ్డం వచ్చే మీరు అది- ప్రతి సెంటెన్స్ కు అడ్డం వచ్చే నేను చెప్పాను, మీరు చెప్పింది పార్లమెంట్ పదమే చెప్పా కదా. మీ కంట్రోల్ కూడా లేని పరిస్థితి ఉంది. అట్లే ఉండదు. ప్రతి సెంటెన్స్ కి అడ్డం వచ్చేట్టుగా ఉంది కాబట్టి లేదు, లేదు. ఇది ఊరిక ప్రజల్లో మీరు వచ్చేసి continue చులకన చేయండి. ప్రజల్లో చులకన అవుతాం వచ్చేసి ఏం ఇది ఉండే వాళ్ళము మీ- కాబట్టి నేను కూడా ప్రతి sentence కి అడ్డం వస్తుంది. నేను కూడా నేను కూడా శ్రీనివాస్ గారి ప్రశ్న మీరు అడ్డం వచ్చారు. నేను కూడా మీరు మమ్మల్ని మోసగాలంటే మేము అడ్డం వస్తున్నాము. ఒక్క నిమిషం మీరు ఆగండి. That is our right. ఒక్క నిమిషం నేను ఆయనతో మాట్లాడుతుంటే అడ్డం వచ్చింది మీరు సుధీష్ గారు review చేసి చూసుకోండి. రైట్, రైట్. మీరు చులకనవ్వకుండా చూసే బాధ్యత నాది. మీరు కానీ మీరు చేయలేరు ఎందుకంటే నేను చేస్తాను కానీ. మీరు పాపం మీరు చేయగల ప్రయత్నం చేస్తారు లేదు. కానీ వద్దు వచ్చేసి దానిలో చురుకలైపోతాము అవ్వలేదు. వాళ్ళు ఆయన మాట్లాడింది వింటాం వచ్చేసి టైం ఎందుకు వేస్ట్ అవుతుంది మీరు కానీ వద్దు వద్దు ఎందుకంటే మీరు please continue. నేను మాట్లాడినాక మళ్ళీ ఇమీడియట్ గా నేను వస్తాను కాబట్టి ఆపుతాను. వద్దు మాట్లాడమని సుధీష్ గారు మీరు వద్దు, ఆపండి. కంప్లీట్ చేయండి. మీరు కంప్లీట్ వద్దు వద్దు వచ్చేసి మిగతా ముగ్గురు నేను వింటాను అయిపోయింది, అయిపోయింది. చెప్పండి. మీరు complete చేయండి. చెప్పండి. నేనేమనుకోను వచ్చేసి మీరు అనుకోవడం కాదు సార్, చెప్పండి. దయచేసి రాంగ్ చెప్పండి. సిగ్నల్స్ మీరు issue ఏ వెళ్ళదు. ఉండే వాళ్ళ మీరు ఆల్రెడీ మీరు defense విలువ మన లో విలువను పడతారు. మనం తగ్గించుకున్నట్టు మీరు ఎందుకు ముందు అవ్వదు. మీరు వద్దు, మీరు ఎక్కువసేపు అట్లా చెబితే మీరు డిఫెన్స్ లో పడతారు. అట్లా కాదు. నా ఏం డిఫెన్స్ నేను మీకు కాదు అవకాశం- ఇక్కడేం అవసరం వారు లేదు మాట్లాడరు, నేను చెప్తున్నా ఏ ప్రజలకు కదా. వచ్చేసి నేనేమో వారు తెలుసు మాట్లాడరు. కాబట్టి వారు దాంట్లో మాట్లాడరు, మీరు continue చేయండి. ఏం నేను వచ్చేసి అరే వారు defense మాట్లాడరు ఇవ్వను, సార్, మీరు నేనేమో మాట్లాడే శక్తి లేకని ఎవరు అనుకోరు మీరు కానీ శక్తి ఇది ఉంది. వచ్చేసి ఎందుకంటే అనవసరంగా మీరే ప్రజలకు వచ్చేసి వారు రాంగ్ సిగ్నల్ మాట్లాడరు అని పోతుంది చెప్పా కదా. వారు మాట్లాడరు. నాయకుల విలువ తగ్గిపోతుంది వద్దు. వారు మాట్లాడరు. నేను 1-2 సార్లు చెబుతున్నా. వారు మాట్లాడరు, మీరు కంటిన్యూ చేయండి. ఇక్కడ ప్రత్యేక హోదాకు సంబంధించి నేను ముందే చెప్పినట్లు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించింది ఒక అంశము, విశ్వసనీయతకు సంబంధించిన రెండో అంశము. అభివృద్ధికి సంబంధించి సరే కొన్ని గతంలో ఉన్నాయి, కొన్ని తగ్గిండొచ్చు, కానీ విశ్వసనీయతకు సంబంధించి ఇక్కడ భారత పార్లమెంటు విశ్వసనీయత, భారత ప్రధానమంత్రి విశ్వసనీయత, మేనిఫెస్టో విశ్వసనీయత, ఎన్నికల సభ విశ్వసనీయత, ఇన్ని విశ్వసనీయతకు సంబంధించినటువంటి ఉంది ఇక్కడ. కాబట్టి దాని గురించి ఆలోచించాలా. ఇక రెండవది వచ్చేసి ప్యాకేజ్ సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అని చట్టంలో ఉంది. దాన్ని ఆనాటి ప్రధానమంత్రి దాన్ని మరింత వివరణ ఇస్తూ బుందేల్ఖండ్ తరహా కానీ కేబీకే తరహా కానీ అని చెప్పారు. దానికి రాష్ట్ర ప్రభుత్వము 24,350 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపింది. ఇప్పటి వరకు 27 నెలల్లో 3 బడ్జెట్లో రిలీజ్ చేసింది 1050 కోట్లు. నిన్న అరుణ్ జైట్లీ గారి ప్రకటన ఇంకొక 1050 కోట్లు. అంటే అడిగిందేమో 24,350 కోట్లు, ఇచ్చింది 1050 కోట్లు, ఇస్తామనింది 1050 కోట్లు, అంటే 2100 కోట్లు. దేశంలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి రాయలసీమకు ఉత్తరాంధ్రకు
24,350 కోట్లు అటు చట్ట ప్రకారము, ప్రధానమంత్రి హామీ ప్రకారము, రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దాని ప్రకారము ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందా కేంద్ర ప్రభుత్వము? ఇది అన్యాయం కాదా? మూడవది, మిగతా 108 సెక్షన్లకు సంబంధించి దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు గాను ఇంతవరకు ఇచ్చింది 6,200 కోట్ల రూపాయలు, అంటే 1.1%. మీరు ఎట్లా అంచనాకు వచ్చారు? దాదాపు నేను అందుకోసమే దాదాపు అంటే మీరు ఆ రోజుల్లో మీరు ఎప్పుడు చెప్పలేదే మా 1,00,000 కోట్లు కూడా అని చెప్పలేదు కదా మీరు. 5 లక్షల కోట్లు అంటే లేదు. ఇప్పుడు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సెక్షన్ 46 సబ్ సెక్షన్ 2 కింద రెవెన్యూ డెఫిసిట్, పోలవరం ప్రాజెక్టు, తర్వాత వచ్చేసి ఒక స్టీల్ ప్లాంట్ వస్తే ఎంత వస్తుంది, అంటే ఒక దుగరాజపట్నం వస్తే దానికి ఎన్ని వేల కోట్లు ఇచ్చు, అంటే ఇండస్ట్రియల్ కారిడార్, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీద దాదాపు 10,000-15,000 కోట్లు. కాబట్టి ఓవరాల్గా చూస్తే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలకు గాను ఇచ్చింది 3 బడ్జెట్లు, 2 సంవత్సరాల 3 నెలలు, 6,200 కోట్లు, అంటే 1.1%. ఇంకా 98.9% రావాలా. కాబట్టి ఇవన్నీ అయినాక చూస్తే డెఫినెట్ గా ఈ 3 అంశాల్లో అన్యాయం చేసింది. కాబట్టి దీనికి అంతటికీ కారణము చంద్రబాబు గారి చేతగానితనము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. కాబట్టి ఇక్కడ రెండే, విజయమో వీరస్వర్గమో. ఆయన వచ్చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడమా, నేను చేతగాని ముఖ్యమంత్రి అని, లేదా భారత పార్లమెంటు మీద ధర్నా చేసి కనీసం ఎన్టీఆర్ ఆత్మకు శాంతి కలిగించడమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తే ఆయన ధర్నా చేసేట్టు కంటే ప్రతిపక్ష పార్టీలంగా మేమందరం పోయి సహకరిస్తాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నం. రైట్. ఇప్పుడు చిన్న విరామం తర్వాత మళ్ళీ సుధీష్ రాంభట్ల గారు తన వాదన కొనసాగిస్తారు. ఇప్పుడు చిన్న విరామం. ఫోర్త్ ఎస్టేట్కి తిరిగి స్వాగతం. ఇక సుధీష్ గారు మాట్లాడే ముందుగా శ్రీనివాస్. అదే ఇంకాక రాంభట్ల గారు ఒక మంచి చక్కటి మాట ఒకటి చేశారు. అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్లో కొంత తేడా వచ్చింది, దానివల్ల ఈ విధి విధానాల్లో కొంత మార్పులు చేసుకోవాల్సి ఉంది. నిజంగా నేను దానికి సపోర్ట్ చేస్తూనే కారణం చెబుతానండి. 2014 ఎలక్షన్లకు ముందు ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు. ఎవరికి నమ్మకంగా గెలుస్తామని ఇది లేదు, దిలాస లేదు. అప్పుడు ఆకాశమే హద్దుగా అని చెప్పుకుంటూ పోయినారు. దాన్ని తప్పుపట్టడానికి కూడా లేదు, రాజకీయ నాయకులు చేస్తారు అది. కానీ ఉన్నటువంటి అపూర్వమైనటువంటి విజయం బీజేపీని వరించింది కేంద్రంలో. ఎలాంటి విజయం అంటే కళ్ళు తిరిగి వాళ్లే నమ్మలేనంత విజయం వచ్చింది. వచ్చిన తర్వాత న్యాచురల్గా ఏంటంటే అక్కడి నుంచి ప్రియారిటీస్ మారిపోతాయి ఎవరికైనా సరే. దాన్ని మనం కాస్త సైకలాజికల్ ఎఫెక్ట్ కింద తీసుకోవచ్చు. మోడీ గారు, ఆయనకు అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి. సో అప్పటిదాకా 1, 2 ఏదో క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత లాగా 2014 ముందు మోడీ, 2014 తర్వాత మోడీ. దీనిలో మనం తప్పు పట్టాల్సిన పని కూడా లేదు. అక్కడి నుంచి రకరకాల ఆలోచనలు, ప్లానింగ్ కమిషన్ ఎత్తేసో, నీతి ఆయోగ్ పెట్టడం, రకరకాలు. అంతకుముందు ఉన్నటువంటి వ్యవస్థ అంతా అది మంచిది కాదన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మంచిదని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు, మంచిది కాదని వీళ్ళు అనుకుంటారు. వ్యవస్థను మార్పు చేసే కార్యక్రమం మొదలైంది. పేర్లు మార్చారో లేకపోతే వ్యవస్థ మార్చారో నేను కాదంటలేదు. కానివ్వండి, ఒక్కటి మాత్రం చెబుతున్నాను, అదే చెప్పేది, మీరు మార్చండి, ప్రయత్నం చేయండి. మీరు 2014లోనే కనుక ఇవాళ నిన్న జైట్లీ గారు చేసిన ప్రకటన కానీ ఇంకోటి కానీ స్పష్టత ఇచ్చారు కదా, ఇది రాదు మీకు అని ఇచ్చారు. మిగతా ఏ దాని మీద స్పష్టత ఇవ్వకపోయినా కూడా అస్పష్టతతో కూడిన స్పష్టమైన ప్రకటన చేసిన ఒక విషయంలో మాత్రం ఇక మీకు ప్రత్యేక హోదా అనేది లేదు, రాదని ఇచ్చారు కదా. అది 2014లో ఎలక్షన్లో గెలవంగానే గనక ప్రజల దగ్గరికి పోయి మా అభిప్రాయాలు వేరు, మేము పాలసీలు మార్చుకుంటున్నాం, విధానాలు మార్చుకుంటున్నాం అని ప్రజల్ని విశ్వాసంలో తీసుకొని చెప్పున్నట్టయితే ఇదంతా సరే క్షమాపణ నాడే చెప్పవైతేవేమన్నా అని ఇంతవరకు వచ్చేది. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఇందాక తులసిరెడ్డి గారు ఏంటంటే ఆయన యాక్ట్ ప్రకారం చాలా ఇష్యూస్ చెప్పారు. ఆవేళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే అండి, యాక్ట్లో ఏది కూడా నిర్దిష్టమైన హామీ ఇవ్వకుండా ఎవ్రీథింగ్ షల్ బి ఎగ్జామిన్డ్, విల్ బి సీన్, ఆ టైప్లో నాన్ కమిటల్గా చెప్పింది. ప్రత్యేక హోదా గురించి ఏదో ఒకటి లాస్ట్ మినిట్లో సాల్వేజ్ చేయడానికి ఏదో ఒకటి మనం చేసుకోవాలి, రాష్ట్రానికి ఏదో ఒకటి సాధించాలని చెప్పేసి ఆవేళ బీజేపీ ఒక్కటే దాని గురించి అడగటం. ఇవాళ మారిన పరిస్థితుల్లో ఆవేళ మేము అధికారంలో లేవు, అపోజిషన్లో ఉన్నాం కాబట్టి దాని గురించి అడగడం జరిగింది. ఇవాళ మారిన పరిస్థితుల్లో ఇవాళ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము రాష్ట్రానికి ఇంకా ఎక్కువ చేయగలం కాబట్టి చేస్తున్నాం. 6,900 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ అనేది ఇచ్చింది కాకుండా ఇప్పుడు 2,25,000 కోట్ల ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వివిధ హెడ్స్లో వివిధ మినిస్ట్రీస్ నుంచి అలొకేషన్ జరుగుతున్నాయి.
ఈ రెవెన్యూ డెఫిసిట్లో కూడా అండి చాలా కన్ఫ్యూజన్ ఉంది. 2015 మార్చి నుంచి ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ అమల్లోకి వచ్చాయి. కేవలం 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి వరకు మాత్రం నేను చెప్తానండి. పాత విషయం చెబుతున్నారు. పాత విషయం కాదండి, ఆల్రెడీ మీరు చెప్పిందే చెప్పింది నేను చెప్పబోయేది వినాలి మీరు. ఇప్పుడు మీరు రేజ్ చేసిందని నేను సమాధానం చెప్తున్నాను. ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ అనేది ఒక డిస్ప్యూట్ ఎక్కడ ఉందంటే కేవలం 2014 జూన్ నుంచి 2015 మార్చి వరకు ఫిగర్ లో మాత్రమే డిస్ప్యూట్ ఉంది. 2014 జూన్ నుంచి 2015 మార్చి వరకు ఏదో 15,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు ఇవ్వటము అంత ఉండదు అని చెప్పేసి మాట చెప్పారండి. మీరు అంత ఉండదు అని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పారు, వాళ్ళు ఏదో ఇస్తారు, నా ఇష్టం వచ్చిన నేను ఖర్చు పెట్టుకుంటాను, వాళ్ళు ఎవరు వద్దంటానికి అని అడుగుతున్నారు. ఆయన దానికి సమాధానం చెప్పారా? చెప్పలేదు. ఇప్పుడు పద్మ గారు చెప్పండి, మాట చెప్తాను సాయంత్రం చెప్పారు. ఇప్పుడు ఒక నిమిషం కొమ్మనేని గారు, ఇప్పుడు చంద్రబాబు గారు మా ఇష్టం వచ్చినట్టు మేము ఖర్చు పెట్టుకుంటామన్నా, మోడీ గారు మా ఇష్టం వచ్చినట్టు మేము ఖర్చు పెట్టుకున్నాక అందరికీ కూడా రాజ్యాంగపరమైన పరిమితులు ఉన్నాయి ఈ దేశంలో. ఎవ్వరు కూడా మోడీ గారు కూడా